ఏదైతే ఈ బ్యాక్‌డోర్ ప్రాసెస్ ఉందో, బ్యాక్‌డోర్ ప్రాసెస్ అనేది టోటల్‌గా ఎన్ని స్టెప్స్‌లో ఉంటుందంటే మేజర్‌గా వచ్చేసి 2 కైండ్స్‌లో ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి, మన రెగ్యులర్ ఏదైతే కన్సల్టెన్సీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాక్‌డోర్ ప్రాసెస్ చేస్తారు. ఎలా చేస్తారంటే మన హెచ్ఆర్స్‌ని గానీ, మేనేజర్స్‌ని కానీ వీళ్ళు వాళ్ళని మేనేజ్ చేసి మనల్ని కంపెనీలో జాయిన్ చేస్తారు. సో దీనికోసం మేబీ 2,00,000, 3,00,000, 4,00,000 బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్. క్యాండిడేట్ ప్యాకేజ్ బేస్ చేసుకొని సపోజ్ ఇప్పుడు క్యాండిడేట్ ప్యాకేజ్ 5-6 ఉంటే వాళ్ళు బ్యాక్‌డోర్ కోసం 3.5 అలా చార్జ్ చేస్తారు. ఇంకోటి ఎలా ఉంటుందంటే మనమే కంప్లీట్‌గా ఈ ప్రాసెస్ చేసుకోవడం. ఎలా ప్రాసెస్ చేసుకోవడం అంటే సపోజ్ మీరు ఒక టెక్నాలజీ చూస్ చేసుకున్నారు. దాంట్లో డాక్యుమెంట్ స్టడీ చేసుకోవడం. ఇది ఎక్స్‌పీరియన్స్‌ని మేనేజ్ చేయడానికి బీజీవీ పర్పస్‌లో అండ్ ఇంటర్వ్యూస్ మేనేజ్ చేసుకోవడానికి. ఇలా వెళ్తే ఏమైతుందంటే మీరు ఎలా అయితే జాయిన్ అవుతున్నారు కంపెనీలో, ఆ కంపెనీలో ఫేక్ అని ఎవరికీ తెలీదు. సో ఏదైతే ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ ఉందో ఇది బ్యాక్‌డోర్ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళడం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైతుందంటే చాలా రిస్కీ అవుతుంది. సో ఫస్ట్ రిస్కీ ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఫేక్ అని చెప్పేసి మీ కంపెనీలో ఒక 3-4 మెంబర్స్‌కి ఆల్రెడీ తెలుసు. ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసినారో, ఎవరైతే మేనేజ్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. మనం జెన్యూన్ కాదని. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లే ఆఫ్స్ లేదంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టర్మినేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది మన దగ్గరికి మాత్రమే. మేబీ 2023-4 టైంలో టీసీఎస్‌లో చాలా పెద్ద స్కామ్ అయింది. ఏది ఈ రిలేటెడ్. చాలా వరకు జాయిన్ అయిపోయారు. ఏదైతే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ కన్సల్టెన్సీస్ ఉన్నాయో, ఆ కన్సల్టెన్సీస్ నుంచి. సో ఆ మధ్యలో చాలా పెద్ద ఇష్యూ అయింది. చాలా వరకు వాళ్ళు లే ఆఫ్ చేసేసారు. రిమూవ్ చేశారు టర్మినేషన్. అలాంటి టైంలో ఫస్ట్ వచ్చేది మన దగ్గరికి వస్తుంది. మీరేమనుకుంటారంటే తెలీదు కదా! ఓన్లీ తెలిసింది ఒక హెచ్ఆర్‌కి, ఒక మేనేజర్‌కి వీళ్ళకి కదా అని మనం అనుకుంటాం. బట్ ఎట్ ద ఎండ్ ఏమవుతుందంటే అలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఫోకస్ చేసేది మన మీద మాత్రమే. సో మనమే టర్మినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైన్ అది కూడా ఇంకోటి. ఇంకో పాయింట్ ఏంటంటే మనం పేమెంట్ ఏదైతే చేస్తున్నామో లైక్ 2 ఆర్ 3 లాక్స్ ఏదైతే ఉందో దానికి సెక్యూరిటీ లేదు. మేబీ కొన్ని టైమ్స్ క్యాండిడేట్స్ కంప్లీట్ ఫేక్ కంపెనీస్‌లో కూడా జాయిన్ చేస్తున్నారు. ఏదైతే కన్సల్టెన్సీస్ ఉన్నాయో క్యాండిడేట్ దగ్గర తీసేసుకొని ఏదో కంపెనీలో జాయినింగ్ చేస్తున్నారు. ఆ జాయినింగ్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ ఫేక్ కంపెనీస్ అనమాట. అసలు అవి చిన్న చిన్న స్టార్టప్స్. వాళ్ళు 1-2 మంత్స్‌లో సాలరీ ఇవ్వకుండా ఆపేస్తారు. లేదంటే 1-2 మంత్స్‌లో ఇంటర్న్‌షిప్ లాగా తీసేసుకొని ఆ థర్డ్ మంత్‌లో ఆ కంపెనీ మొత్తం ఎత్తేస్తారు. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్ ద ఎండ్ లాస్ అయిపోతున్నారు. కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర నుంచి తీసేసుకున్నారు మీకు జాబ్ రాగానే. ఇక్కడ ఈ ఇష్యూ వల్ల ఏమైందంటే మనం బ్యాక్‌డోర్‌లో వెళ్తే క్యాండిడేట్‌కి రిస్క్ అయిపోతుంది. మేబీ 50-60% మనం స్టార్ట్‌కి పే చేయాల్సొస్తుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. తర్వాత వచ్చేంత వరకు ప్రాసెస్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ప్రెజెంట్ అసలు ఓపెనింగ్స్ లేవు. ఓపెనింగ్స్ లేనప్పుడు బ్యాక్ డోర్‌లో ఏవైతే కన్సల్టెన్సీస్ వాళ్ళు ప్రాసెస్ చేస్తా అంటున్నారో, వాళ్ళు ప్రాసెస్ చేయడం కూడా చాలా కష్టం. ఉన్న ఓపెనింగ్స్‌లోనే జెన్యూన్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకోగలుగుతారు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎవరైతే మనకు ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ డోర్ ప్రాసెస్ ఉందో అది ఇంకా అవ్వదు. సో మీరు ఇన్ కేస్ బ్యాక్ డోర్‌లో కన్సల్టెన్సీ‌లో 3,00,000, 4,00,000 పే చేసి నేనెళ్తా అనుకుంటే మీరెళ్తే ఆ 50-60% పే చేసినంత మీకు అక్కడనే స్టక్ అయిపోతుంది. అక్కడ ఓపెనింగ్సే లేనప్పుడు మీరు ఎంత పెద్ద హెచ్ఆర్‌ని పట్టుకున్నా, ఎంత పెద్ద మేనేజర్‌ని పట్టుకున్నా వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఓపెనింగ్స్ లేదు కాబట్టి వాళ్ళ ప్రాసెస్ కూడా అవ్వదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇంకా ఎవరిని డిపెండ్ కాకుండా మీ ఓన్‌గా లైక్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్‌ని చేసుకోవాలి. మేబీ కొంతమంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ రీజన్. వాళ్ళ ఓన్ రీజన్స్ వల్ల వాళ్ళు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేసి వెళ్దామనే సిట్యుయేషన్స్‌లో వచ్చారు ఇక్కడికి. ఈవెన్ చాలా మంది వరకు ఏదైతే వెబినార్ ఉందో దాంట్లో అటెండ్ అవ్వలేదు. బట్ చాలా వరకు వాళ్ళ రీజన్స్ మేబీ ఫ్రెషర్స్‌గా లేకపోవడం వల్ల, కెరియర్ గ్యాప్ క్రియేట్ అవ్వడం వల్ల, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇలా 3-4 రీజన్స్‌తోనే మేజర్‌గా అందరూ చూస్తున్నారు. ఏది బ్యాక్ డోర్‌లో ఎళ్ళాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే రిస్క్‌లు ఉన్నాయో, ఏది బ్యాక్ డోర్ కన్సల్టెన్సీ‌లో జాయిన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ స్టార్టప్స్ చిన్న చిన్న కంపెనీస్ ఐదర్ మేబీ 2-3 మంత్స్ యూజ్ చేసుకొని మనల్ని తీసేస్తున్నారు. సో ఇలా చాలా రిస్క్ అయిపోతుంది. ఈవెన్ మీకు తెలిసిన నెట్వర్క్‌లో కూడా మోస్ట్‌లీ మీరు చూసే ఉంటారు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అయ్యి చాలా లాస్ అయిన వాళ్ళు, స్కామ్ అయిన వాళ్ళు. అయితే ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే నేను చెప్పానుగా మనమే ఓన్‌గా డాక్యుమెంట్ చేసుకొని అండ్ దెన్ రెగ్యులర్‌గా మన ఇంటర్వ్యూస్ ప్రాసెస్ చేసుకోవడం. సో దీనికి కూడా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్తారు. వాళ్ళిచ్చే ట్రైనింగ్ కూడా ఏముండదు. 15-20 డేస్ ట్రైనింగ్ ఇచ్చేస్తారు. మేబీ 1 మంత్ ఇచ్చేస్తారు ట్రైనింగ్. దాంట్లో ఆ ట్రైనింగ్‌లో అసలు మీరేం నేర్చుకోరు. ఇంటర్వ్యూ కోసం ప్రాక్సీని అరేంజ్ చేస్తారు. ప్రాక్సీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తారు. మనం అరేంజ్ అయితాం. అయిన దాని తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ అయితే ఎళ్లి జాయిన్ అయితాం. జాయిన్ అయిన తర్వాత మీ దగ్గర స్కిల్ లేదు ఫస్ట్ థింగ్. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఎప్పటివరకు మీ దగ్గర ఫోకస్ చేసేది ఏంటంటే మిమ్మల్ని జాయిన్ చేసేసి మీ దగ్గర నుంచి తీసేసుకోవాలని చెప్పేసి. ఈవెన్ వాళ్ళు కూడా సేమ్ 2.5 వరకు చార్జ్ చేస్తారు. ఎందుకంటే డాక్యుమెంట్స్‌కి, ఇంటర్వ్యూ ప్రాక్సీ కోసమని, ఆ ప్రాసెసింగ్ కోసమని ఎవ్రీథింగ్. బట్ జాయిన్ అయిన తర్వాత మీరు సర్వైవల్ అవ్వలేరు. అలా సర్వైవల్ అవ్వలేకుండా టర్మినేషన్ అయ్యి ఈవెన్ ప్రెజెంట్ కెరియర్ గ్యాప్‌తోని ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు ఉన్నారు. ఈవెన్ నాకు తెలిసి ఈ వెబినార్‌లో కూడా ఒకళ్ళు జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా 2 టైప్స్‌లో చాలా వరకు ఇష్యూ అవుతుంది. ఇలా కాకుండా ఇన్ కేస్ మనం ఈసారి జాయిన్ అయితే ఒక నెక్స్ట్ 2 మంత్స్‌లో జాబ్ తెచ్చుకోవాలి. అది కూడా ఇంకెలాంటి ఇష్యూ ఉండదు.
సర్వైవల్ మనం ఖచ్చితంగా కావాలి అనుకుంటే స్టెప్ 1 మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే టెక్నాలజీ దగ్గర స్టార్ట్ చేయాలి. ఐ నో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ ఏదో ఒక టెక్నాలజీ మీద కోర్స్ తీసుకునే ఉంటారు ఆర్ ట్రైనింగ్ తీసుకునే ఉంటారు. ఇన్ కేస్ మీకు ఆ ట్రైనింగ్ బాగుంది, చాలా బాగుంది అనుకుంటే ఆ టెక్నాలజీ మీరు ఇంకొంచెం అప్‌స్కిల్ అవ్వండి. ఎలా అప్‌స్కిల్ అవ్వండి అంటే మనము ఇప్పుడు ఏమైతుందంటే మనం చెప్పిన ఏ 2 ప్రాసెస్‌లో మనం జాబ్‌లోకెళ్ళిన తర్వాత వర్క్ సపోర్ట్ తీసుకుంటాం. వర్క్ సపోర్ట్ అంటే మన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్‌ని చేయడం కోసం ఒక బయట క్యాండిడేట్‌ని తెచ్చుకుంటామనమాట. ఇది వర్క్ సపోర్ట్ ఇవ్వడానికి. మేబీ వాళ్ళకి మంత్లీ 30,000, 40,000, 20,000 బేస్డ్ ఆన్ ద మన ఎక్స్‌పీరియన్స్ మనం ఇలా పే చేస్తాం. సో, ఇలా అవుతున్నప్పుడు ఇన్‌కేస్ ఆ వర్క్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక కంటిన్యూగా 10 డేస్ అవైలబుల్ లేకపోతే మీరు వర్క్ మేనేజ్ చేయలేరు. ఎందుకంటే పాయింట్ ఏంటి? మన దగ్గర స్కిల్ అనేది లేదు. మనం వర్క్‌ని మేనేజ్ చేయలేం. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మనం వర్క్‌ని మేనేజ్ చేయకపోతాం కాబట్టి మనకు ఎస్కలేషన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీ మేనేజర్ కొంచెం మంచోడైతే ప్రాబ్లమ్ లేదు. లేదు అంటే ఆళ్ళకి డౌట్స్ వచ్చేసి టర్మినేషన్ కూడా చేస్తారనమాట. అందుకోసమే నాకు ఎవ్వరు మెసేజ్ చేసినా నేను వాళ్ళకి ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే స్కిల్ ఆ టెక్నాలజీ మీద ఎంత వరకు వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు అనేసి నేను ఫస్ట్ అడుగుతాను. ఎందుకంటే మేనేజ్ చేయలేకపోతే మీరెళ్ళిన తర్వాత సర్వైవల్ అనేది అవ్వలేదు. సో, లెట్స్ కన్సిడర్ మన దగ్గర మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది డెవలపర్ అని చెప్పేసి డెవలపర్‌తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. సాప్ అని లైక్ ఏది మన సైబర్ సెక్యూరిటీ అని, డెవాప్స్ అని, ఏడబ్ల్యూఎస్ అని, టెస్టింగ్ సైడ్ అని, సర్వీస్ నౌ అని ఇలా చాలా ఉన్నాయి. రెగ్యులర్ మన ఫుల్ స్టాక్ జావాతోని లేదంటే మెన్ స్టాక్ అని ఉన్నాయి. వీటన్నిటిలో ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి. మేబీ మీరు ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యి ఉంటే ప్రాబ్లమ్ ఏం లేదు ఫైన్. బట్ అట్‌లీస్ట్ నేను ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఏ టెక్నాలజీ అయితే బెటర్ ఎందుకు అనేసి. సో, ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీరు చూజ్ చేసుకున్న టెక్నాలజీ అది డెవలపర్ పొజిషన్ అయ్యి ఉండాలి. ఎందుకు డెవలపర్ పొజిషన్ అయ్యి ఉండాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒక ప్రాజెక్ట్ లోపల డెవలపర్స్ 10-15, 20 ఈవెన్ 100 డెవలపర్స్ ఆర్ 50 డెవలపర్స్ వరకు కూడా ఉంటారు. ఒక ప్రాజెక్ట్ బేసిస్ కోసమే. సపోజ్ ఒక ప్రాజెక్ట్‌లో 10 డెవలపర్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్‌లో టెస్టర్స్ ఓన్లీ 2 మెంబర్సే అవసరమైతది. అంతకు మించి ఎక్స్‌ట్రా టెస్టర్స్ రిక్వైర్మెంట్ లేదు. అండ్ దెన్ డెవాప్స్ అంటారు. ఈ మధ్యలో ఇన్‌స్టిట్యూట్స్ చాలా వరకు డెవాప్స్‌ని తర్వాత ఏడబ్ల్యూఎస్‌ని ట్రైన్ చేస్తున్నారు. ట్రైన్ చేయడంలో తప్పులేదు. అది మంచి టెక్నాలజీ. బట్ మీరు అనుకుంటున్నంత కన్సల్టెన్సీస్ ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో ఆళ్ళు ట్రైన్ చేసినంత వరకు బయట ఓపెనింగ్స్ లేవు. ఎందుకు లేవు అంటే డెవాప్స్ వాళ్ళు ఏదైతే డిప్లాయ్‌మెంట్స్ ఉంటాయో డిప్లాయ్‌మెంట్స్ మేనేజ్ చేసుకుంటారు. ఏది సీఐసీడీ టూల్స్ ఏవైతే వీటిని అండ్ రెగ్యులర్‌గా ఏదైతే మన నెట్‌వర్క్ ఉంటుందో, సర్వర్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేసుకుంటారు. దానికి ప్రాజెక్ట్ లోపల 10, 15 మెంబర్స్ అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్ లోపల నేను చెప్పినట్టు 10 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే ఆ కెపాసిటీని హ్యాండిల్ చేయడానికి మేబీ 1 ఆర్ 2 డెవాప్స్ ఇంజినీర్స్ ఎనఫ్ అన్నమాట. సో, అంతకు మించి ఇంకా ఎక్స్‌ట్రా డెవాప్స్ ఇంజినీర్స్ అవసరం లేదు. అండ్ దీని ఈ మధ్యలో సైబర్ సెక్యూరిటీ అని కూడా చాలా వరకు ఫేమ్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ ఒక్కసారి ఆలోచించి చూడండి. ఒక ప్రాజెక్ట్‌ని లేదంటే ఒక కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంపెనీని మెయింటైన్ చేయడానికి ఏది మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో వెబ్‌సైట్‌ని దాన్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి 15, 20 మెంబర్స్ కంటే మేబీ 10, 15 కూడా అవ్వరు. ఒక 5-10 మెంబర్స్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎనఫ్. అంతకు మించి ఎక్స్‌ట్రా అవసరం లేదు. బట్ అదే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ఏదైతే అప్లికేషన్ ఉందో అది బిల్డ్ చేయడానికి ఒక 2 ఇయర్స్ టైమ్ పడుతుంది విత్ మెంబర్స్ ఆఫ్ 30-40 టీమ్ మెంబర్స్ లైక్ డెవలపర్స్. సో, డెవలపర్స్ ఎందుకు చూసుకోవాలంటే ఇందుకోసమనమాట. డెవలపర్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రతి ప్రాజెక్ట్‌లోను, ప్రతి కంపెనీలో చాలా ఎక్కువుంటాయి. మేబీ మీరు డెవాప్స్ అనండి, ట్రెండింగ్ కోసము, సైబర్ సెక్యూరిటీ అనివ్వండి, టెస్టింగ్ కోసము, ఆటోమేషన్, మాన్యువల్ టెస్టింగ్ ఇలా ఏదైనా అవ్వనివ్వండి అనండి. అవన్నీ డేటా అనలిటిక్స్. ఇన్ కేస్ ఆఫ్ డేటా అనలిటిక్స్ కూడా సేమ్ సిట్యుయేషన్. ఒక కంపెనీ సపోజ్ అమెజాన్ కంపెనీ తీసుకుందాం. వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసి సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ మెన్ సైడ్ ఏది మెన్ కేటగిరీ సైడ్. మెన్స్ కేటగిరీ సైడ్ వాళ్ళ డేటాను అనలైజ్ చేసి వచ్చిన ఆర్డర్స్‌ని అనలైజ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడం కోసం ఒక 10, 15 మెంబర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. 10, 15 కూడా నేను హైయర్ రేంజ్‌లో చెప్తున్నా. ఎందుకంటే అమెజాన్ చాలా పెద్ద కంపెనీ. అండ్ నార్మల్ కేస్‌లో. సో, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ డేటా అనలైజ్ చేయడానికి సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే డేటా ఫెచ్ చేయడం, ఫెచ్ చేసిన డేటాని క్లీన్ చేయడం, క్లీన్ చేసిన తర్వాత డేటాని టాబ్లూ కానీ, పవర్ బిఐ కానీ, లేదంటే ఇంకా వేరే ఏదైనా టూల్స్ వాళ్ళు యుటిలైజ్ చేస్తే ఇంటర్నల్‌గా దాంట్లో అనలైజ్ చేసి ఎండ్ రిజల్ట్ లైక్ ఏదైతే వచ్చిందో దాన్ని డాష్‌బోర్డ్స్‌ని వాళ్ళు హైయర్ అథారిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు డెసిషన్ తీసుకొని యుటిలైజ్ చేస్తారు. అదే అమెజాన్ వెబ్‌సైట్‌ని మనం ఈ మెన్స్ కేటగరీ కోసం మనం చూసుకుంటే ఏవైతే పేజెస్ ఉన్నాయో, ఆ పేజెస్ అన్నిటిని మనం బిల్డ్ చేయడం కోసం ఎంతమంది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానీ రిక్వైర్డ్ ఉంటుంది. సో, చాలా మేబీ 30, 40 వాటెవర్ నంబర్ ఏదైతే అది ఎక్కువ ఉంటుంది. సో, అందుకోసమే ఏదో ఇన్‌స్టిట్యూట్స్ ఆ తర్వాత మనకు బయట ట్రెండింగ్ అందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ టెక్నాలజీ వైపుకు వెళ్ళకండి. అవి రిక్వైర్మెంట్ ఎంతుంది? ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతమంది అవసరం అవుతారు అనేది మేజర్ ఇంపార్టెంట్. లెట్స్ కన్సిడర్ ఇప్పుడు డెవలపర్స్ పొజిషన్స్ బయట 500 ఉన్నాయి. అండ్ ఎవరైతే మన లైక్ బయట మార్కెట్స్ ఉన్నారో మేబీ ఒక 5,000 మెంబర్స్ బయట మార్కెట్‌లో ఉన్నారనుకుందాం. డెవలపర్ పొజిషన్స్ మీద. జావా బేస్డో లేదంటే మెయిన్ స్టాక్. సేమ్ 5,000 మెంబర్స్ ఇది ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఉన్నారు లైక్ డెవాప్స్ కోసం. బట్ డెవాప్స్‌లో ఓన్లీ 100 ఓపెనింగ్సే ఉన్నాయి. టెస్టింగ్‌లో 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈవెన్ 100 ఓపెనింగ్స్ కూడా అరౌండ్ ఒక 5,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ రేషియో చూసుకుంటే ఏదైతే మనకు 1:10 రేషియో సంథింగ్ అలా వస్తుంది. 1:10 ఆర్ 15 రేషియో వస్తుంది. డెవాప్స్ కానీ తర్వాత ఏడబ్ల్యూఎస్ కానీ.
బట్ డెవలపర్ పొజిషన్ చూసుకుంటే మేబీ 1:5 సంథింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ అంత కరెక్ట్ కాదు. బట్ ఆ కైండ్‌లో ఉంటుంది. సో, రేషియో అనేది చాలా చేంజ్ అయిపోతుంది. బయట ఆల్రెడీ చాలా మంది డెవలపర్స్ ఉన్నారంటే డెవలపర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా రిక్వైర్డ్ కూడా ఉన్నారు. ఏఐ మేబీ ఏమైనా ఇంపాక్ట్ అయితుందంటే ఏఐ ప్రతి దాంట్లో ఇంపాక్ట్ ఉంది. స్పెసిఫిక్‌గా డెవలప్‌మెంట్ అని కాదు. టెస్టింగ్‌లోను, డాటా అనలిటిక్స్‌లోను, ఈవెన్ మన డెవాప్స్‌లోను ప్రతి దాంట్లో ఏఐ ఉంది. ఏఐ ఇంపాక్ట్ ఉన్న తర్వాత కూడా మీకు స్టిల్ సర్వైవల్ కావాలి, కెరీర్ కావాలి అంటే డెవలపర్ పొజిషనే బావుంటుంది. సో, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ తర్వాత క్లౌడ్ సైడ్ ఇవన్నీ అండ్ మేబీ టెస్టింగ్ సైడ్, మేబీ సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇవన్నీ ఓకే. ఫైన్ నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు నేర్చుకున్నారంటే ఫైన్ ప్రాబ్లమ్ ఏం లేదు. అది కూడా కంటిన్యూ ఇవ్వండి. ఇన్ కేస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ డెవలపర్ వచ్చింది. సో, డెవలపర్ మనం అనుకున్నాం. డెవలపర్ సైడ్ ఎటెళ్ళాలి? మనకు కోడింగ్ ఉంటుంది. అండ్ దెన్ ఇంకో కైండ్ ఉంటుంది లో కోడ్ అనేసి. కోడింగ్ అంటే రెగ్యులర్ జావా బేస్డ్ డెవలపర్స్, డాట్ నెట్, సి షార్ప్, సి ప్లస్ ప్లస్ అండ్ దెన్ మెన్ స్టాక్ అనేసి లేదంటే నోడ్ జాయిస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కోడింగ్ సైడ్ వెళ్ళిపోతారు. ఈ కోడింగ్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు మనకు లాజిక్ అనేది అవుతుందో చాలా ఎక్కువ రిక్వైర్డ్ ఉంటుంది. ఈవెన్ మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టినా మేనేజ్ చేయలేరు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నా కెరీర్ స్టార్టింగ్‌లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మేబీ రియాక్ట్ జేఎస్ మీద పెట్టాను. ఆ రియాక్ట్ జేఎస్ మీద పెట్టిన 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ నేను మేనేజ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యా. అరౌండ్ ఒక 14, 16 అవర్స్ వర్క్ చేసేది. అండ్ నాకు ఇచ్చే టాస్క్ అంతలా మనకు లాజిక్ అనేది అవసరం అవుతుంది. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద మన కాలేజెస్ కూడా మీకు డిఎస్సి అనేది టీచ్ చేయరు. అసలు ఈవెన్ రీసెంట్‌గా నేను కొన్ని మెసేజెస్ నాతో వచ్చాయి. ఏది ఫ్రెషర్స్ నుంచి కొంతమంది ఆల్రెడీ 22, 23 పాస్ అవుట్ నుంచి వాళ్ళకు డిఎస్ఏ కోడింగ్ సైడ్ ఎళ్లారు. కోడింగ్ సైడ్ ఎళ్లారు. బట్ డిఎస్ఏ అనేది తెలీదు. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్. అది డిఎస్ఏ లేకుండా కోడింగ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. మీరు క్రాక్ చేయాలనుకుంటే ఫుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి రాయేస్తే తగిలినట్టు తగులుతుందేమో కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో డిఎస్ఏ లేకుండా కోడింగ్ ఇంటర్వ్యూస్ మీరు క్లియర్ చేయలేరు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. లైక్ థంబ్‌నెయిల్ లాగా ఇట్లా ఫింగర్ ప్రింట్ లాగా పెట్టేసుకోండి. కోడింగ్ డిఎస్ఏ వస్తేనే కోడింగ్ సైడ్ క్లియర్ చేయగలరు. అది మాత్రం ఫిక్స్. సో, డిఎస్ఏ నేర్చుకోవడానికి 6 మంత్స్, 1 ఇయర్ మినిమమ్ టైమ్ స్పెండ్ చేయాల్సిందే. ఎలాగో మన కాలేజెస్ చెప్పలేరు. ఈవెన్ మీరు వెళ్ళిన కన్సల్టెన్సీస్ కూడా ఎవ్వరు ఒక్కసారి కూడా మాట్లాడుకొని ఉండరు. ఏది డిఎస్ఏ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళిన కన్సల్టెన్సీలో చెప్పే వాళ్ళకి కూడా డిఎస్ఏ అసలు తెలీదు ఫస్ట్ థింగ్. వాళ్ళకి రాదు. అది పాయింట్. ఫైన్. సో, ఇన్ కేస్ మీరు ఒకవేళ కోడింగ్‌లో మెన్ స్టాక్, జావానో లేదంటే ఇంకేదైనా చూజ్ చేసుకొని ఉంటే ఫైన్. ప్రాబ్లమ్ ఏం లేదు. దాంతో కూడా మనం కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ లో కోడ్ అని చెప్పాను. లో కోడ్ అంటే మనకు సాప్ కానీ, సర్వీస్ నౌ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ ఇవి 3 మేజర్ టెక్నాలజీస్ లో కోడ్ సైడ్. ఈ 3 మేజర్‌గా ఉన్నాయి. సర్వీస్ నౌ అయితే టికెటింగ్ టూల్ అని తెలుసు. అండ్ తర్వాత మనకు సాప్ అయితే మన రెగ్యులర్ ఎంటర్ప్రైజ్ టూల్. సేమ్ సేల్స్ ఫోర్స్ అనేది సీఆర్ఎం టూల్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఈ 3 టూల్స్‌లో నేను ఎవ్వరు మెసేజ్ చేసినా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సేల్స్ ఫోర్స్ తీసుకోండి అని సజెషన్ చేస్తున్నాను. ఎందుకు సేల్స్ ఫోర్స్ తీసుకొని సజెషన్ చేస్తున్నాను అనేది మీకు కూడా క్లారిటీ వస్తది. ఇప్పుడు మీ నెట్వర్క్‌లో ఒకసారి ఎళ్లి మీరు మీ ఫ్రెండ్స్‌ని ఎవరైనా అడగండి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్తే దేనికెళ్ళాలని చెప్పేసి ఏదైనా కన్సల్టెన్సీ‌నైనా అప్రోచ్ అవ్వండి. లేదంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్‌ని అప్రోచ్ అవ్వండి. కోడింగ్ తక్కువుండాలి అంటే వాళ్ళు మీకు సజెషన్ చేసేది సాప్ అనే డైరెక్ట్‌గా సజెషన్ చేస్తారు. ఓపెనింగ్స్ లేవంటే ఉన్నాయి. ఫైన్ లేవనట్లేదు. ఉన్నవి. కెరియర్ కూడా బానే ఉంటది. బట్ మోస్ట్ ఆఫ్ ద 70% ఆఫ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫేక్ వాళ్ళు. సాప్‌కెళ్ళిపోయారు. ఆల్రెడీ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోతున్నారు కూడా. సో, మీరు ఇప్పుడు మళ్ళీ సాప్ చూజ్ చేసుకుంటే కంపెనీస్‌కి తెలుసు ఆల్రెడీ ఫేక్ వాళ్ళే అని చెప్పేసి. మేబీ బీజేపీ ఇంకా స్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ సాప్ లాంటివి ఇలాంటివి చూజ్ చేసుకోవడం కన్నా సర్వీస్ నౌ ఓకే ఫైన్. సర్వీస్ నౌ చూజ్ చేసుకోండి. అది బానే ఉంటుంది. సేమ్ వే సేల్స్ ఫోర్స్ కూడా బానే ఉంటుంది. సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ ఏదైనా బెటర్. మీ కెరీర్ బాగుంటుంది. అండ్ సేమ్ వే మీకు కావాల్సిన ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంచెం కోడ్ ఎక్కువ ఉంటుంది. కోడ్ ఎక్కువ అంటే సాప్‌తోని కంపేర్ చేస్తే ఒక 30% కోడ్ ఉంటుంది దీంట్లో. రిమైనింగ్ అంతా అడ్మిన్ పార్ట్ లాగా ఉంటుంది. టెక్నాలజీ వైస్‌గా ఇది చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు టెక్నాలజీ స్టార్ట్ చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో చేయడానికి ట్రై చేయండి. డెవలపర్ పొజిషన్ దట్ టూ నో కోడ్ సైడ్ ట్రై చేయండి. లేదు నేను ఖచ్చితంగా మెయిన్ స్టాకే ఎళ్ళాలి. నేను కోడింగ్ సైడ్ ఎళ్ళాలి అనుకుంటే ఫైన్. మీకు స్కిల్ ఉండి మీరు మేనేజ్ చేయగలని మీకు క్లారిటీ ఉంటే యూ కెన్ గో. అదేం ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా నేను ఇప్పుడు టెక్నాలజీ కొత్తది నేర్చుకోలేను, నేర్చుకునేంత టైం లేదు అనుకుంటే ఫైన్ లెట్స్ కంటిన్యూ విత్ ద ఓల్డ్ టెక్నాలజీ. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, టెక్నాలజీ చూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మేబీ ఒక 22 పాస్ అవుట్ ఉన్నారు. వాళ్ళు 25 అంటే అరౌండ్ మనకు 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ 3 ఇయర్స్ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ మనకు వర్క్ చేసినట్టు ఒక డాక్యుమెంట్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే బయట కొన్ని కంపెనీస్, కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవచ్చు. చాలా మంది అంటున్నారు అసలు క్లియర్ అవుతుందా బీజీఎం అని చెప్పేసి. క్లియర్ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏవైతే కంపెనీస్ స్టార్టప్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో ఏది ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, డెలాయిట్ లేదంటే మన టాప్ 4 బిగ్ 4 అంటారు కదా! అలాంటివి. కొన్ని మేజర్ ఏవైతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో పీఎఫ్ అడుగుతున్నారు. సో, పీఎఫ్ అడుగుతున్నారు కాబట్టి వాటిలో మనం ఎళ్ళలేము. ఎందుకంటే మనకు పీఎఫ్ అన్నది చేయలేము మనం. అవ్వదు కూడా పాసిబుల్ కాదు. సో, వాటిని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక 60% కంపెనీస్ పీఎఫ్ లేకుండానే హైర్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఉన్నాయి ఓపెనింగ్స్. మీకు అదేం ప్రాబ్లమ్ లేదు. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
పీఎఫ్ లేకుండా కూడా అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు సపోజ్ ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఒక సినారియో ఏంటి అంటే నేను లైక్ ఒక హ్యాండిల్ చేసింది. ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ పీఎఫ్ అడగలేదు. జాయిన్ అయిన తర్వాత బీజీవీ అయిపోయింది. జాయిన్ అయ్యారు. క్లయింట్‌లో కూడా జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళ హెచ్ఆర్ నుంచి మళ్ళీ పోస్ట్ బీజీవీ వచ్చింది. దాంట్లో బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారు. సో, బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే మన దగ్గర లైక్ ఫేక్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మ్యానిపులేషన్ చేయలేము. సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేసామంటే ఆ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్‌కి సింపుల్‌గా చెప్పేసాం. ఆ అకౌంట్ యూజ్ చేయట్లేదు. క్లోజ్ చేసాం. కావాలంటే ఫిజికల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫిజికల్ డాక్యుమెంట్ విత్ మన బ్యాంక్ ఏదైతే స్టాంప్ ఉంటుందో దాంతో నేను తీసుకొస్తా అని చెప్పేసి ఆ క్యాండిడేట్ చెప్పేసాడు. తను సింపుల్‌గా ఏం చేశాడు లైక్ బేసిక్‌గా మన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని స్టాంప్ తెచ్చుకున్నాడు. ఇది మన వీళ్ళ దగ్గర నుంచి బ్యాంక్‌లోకెళ్ళేసి ఒక చిన్న స్టాంప్ పేపర్ లైక్ ఇది మన రెగ్యులర్ స్టేట్మెంట్ మీద స్టాంప్ తెచ్చుకున్నాడు. ఇట్లా మా కంపెనీ అడుగుతుందని చెప్పేసి స్టాంప్ వేయించుకొని తెచ్చుకున్నాడు. తను ఆల్రెడీ ఏదైతే పీడిఎఫ్ ఉందో స్టేట్మెంట్‌ది ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసి ఆ ఎడిట్ చేసిన దాన్ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి ఏదైతే స్టాంప్ ఇంతకుముందు వేయించుకున్నాడో బ్యాంక్‌లో తీసుకొచ్చి దీని మీద వేయించి దాన్ని ఫిజికల్ డాక్యుమెంట్ కాపీ తీసి వాళ్ళ హెచ్ఆర్‌కి సబ్మిట్ చేశారు. ఆళ్ళు అప్రూవ్ చేశారు. క్లియర్ అయిపోయింది. సో, దేర్ ఆర్ మెనీ వేస్ యూ కెన్ మేనేజ్ ఈజీవీ ఈవెన్ వితౌట్ పీఎఫ్ అనమాట. పీఎఫ్ లేకపోయినా మీరు మేనేజ్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ కూడా ఉన్నారు. అండ్ మీకు ఒక డార్క్ సీక్రెట్ ఏంటి అంటే కంపెనీస్ కూడా మీరు జాయిన్ అయిన తర్వాత క్లయింట్ సైడ్ మీరు ఏదైతే రెజ్యూమ్ ఇస్తున్నారో మీ రెజ్యూమ్‌ని కొంచెం ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసి కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్స్ లోపల క్లయింట్‌కి పంపిస్తున్నారు. ఎందుకోసం అంటే బిల్లింగ్ కోసం. ఈవెన్ మా ప్రాజెక్ట్‌లో కూడా మేము యాడ్ చేసాం. రీసెంట్ క్యాండిడేట్ జాయిన్ అయినప్పుడు తనకి ఎక్స్ట్రా ఉన్న ఎక్స్పీరియన్స్‌కి ఇంకో 1+ ఇయర్ ఎక్స్ట్రా యాడ్ చేసి క్లయింట్‌కి పంపించాం. ఎందుకంటే క్లయింట్ మాతో ఇంటరాక్షన్ అవ్వరు టీమ్‌తోని అండ్ క్లయింట్ టీమ్ బీజీవీ చేసుకుంటాం. జస్ట్ ఎందుకు బిల్లింగ్ కోసం. సో, ఇలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చేస్తారు. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా ఇది పాసిబుల్ ఉంది. ఈవెన్ కంపెనీస్‌లో ఫేక్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎట్ ద ఎండ్ మీరు వర్క్ చేయగలగాలి. అంతే. అంతకు మించి ఎక్స్‌ట్రా ఏం లేదు. ఫైన్. సో, బీజేవీ కూడా మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. బీజేవీ కావాలి అంటే మీరు తెచ్చుకునే కన్సల్టెన్సీస్ ఏవైతే కంపెనీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మంచి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. లైక్ ఆల్రెడీ బ్లాక్డ్ అయిన కంపెనీస్ కాకుండా బీజేవీలో మంచి డాక్యుమెంట్స్. సో, దానికోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయొచ్చు. లైక్ ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళి ఈ డాక్యుమెంట్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఆ కంపెనీ నేమ్ ఫార్వర్డ్ చేయండి. నేను చెక్ చేసి మీకు లైక్ బాగుందా లేదని కూడా ఫైన్ హెల్ప్ చేస్తా. సో, మీరు స్కిల్ నేర్చుకున్నారు. అండ్ దెన్ మీ దగ్గరకొచ్చేసి ఏంటుంది కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏది జాబ్ ఫిల్ చేయడానికి లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ చేయడానికి. టూస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు. క్లియర్? వచ్చేసి ఇంటర్వ్యూస్. సో, ఇంటర్వ్యూస్ మీ దగ్గర స్కిల్ ఉండి మీరు చాలా బాగా నేర్చుకుంటే మీ ఇంటర్వ్యూస్ మీరు ఓన్‌గా ఇచ్చేయొచ్చు. బట్ చెప్పాను కదా! మనకు సరిగ్గా నేర్పరు. అండ్ ఈవెన్ మనం సరిగ్గా నేర్చుకోము. రియల్ టైమ్ మనకు ఎవరు నేర్పించరు కాబట్టి. ఈవెన్ మీకు స్కిల్ లేకపోతే మళ్ళీ మీరు ప్రాక్సీకెళ్ళాల్సిందే. సో, ప్రాక్సీకెళ్తే ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాక్సీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిప్ సింక్ యూజ్ చేస్తారు. సో, లిప్ సింక్ అంటే ఏం లేదు. వాళ్ళు మాట్లాడుతుంటుంటారు. మీరు లిప్ సింక్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిందే. ఇది మన 'డ్రాగన్' మూవీలో వచ్చినట్టు. అది ఓల్డ్ టెక్నాలజీ. అది అయిపోయింది. మీరు లిప్ సింక్ ఇస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. సక్సెస్ రేట్ అసలు లేనే లేదు. ఏది ప్రాక్సీ ఇచ్చే టైంలో. సో, ఎవరైనా మీరు ప్రాక్సీ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాక్సీ ఇచ్చేవాళ్ళు లిప్ సింక్ ఇస్తా అంటే వదిలేసేయండి. అది మీకు పైసలు వేస్ట్ అండ్ టైం వేస్ట్ కూడా. లిప్ సింక్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. అది కాకుండా ఇంకోవి ఏమంటున్నారంటే ఇదేది మన హెడ్ ఫోన్స్ ఉంటాయి. మీరు వాళ్ళ కాల్‌లో కనెక్ట్ అవుతారు. హెడ్ ఫోన్స్‌లో వాళ్ళు చెప్పేది మీకు వినబడుతుంది. మీరు వినేసి దాన్ని చెప్పాలనమాట. ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్. సో, ఇక్కడ మీరు వినడము, మీరు చెప్పడం అనేది అది చాలా మ్యాచ్ అవ్వాలి. ఏదైతే ఉందో ఆ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే మీరు వింటూనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కొన్ని టైమ్స్ ఇంటర్వ్యూవర్ మళ్ళీ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంటరప్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. అందుకోసమే ఏదైతే మీరు తీసుకునే ప్రాక్సీస్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెయిల్ అయ్యేది ఈ పర్పస్‌లోనే ఫెయిల్ అయితున్నాయి. ఇది లిప్ సింక్ అది సెట్ అవ్వదు. అండ్ ఇలా విని చెప్పడం కూడా సెట్ అవ్వదు. ఇలా కాకుండా కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ కైండ్‌లో కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడేంటి మీరు ఒకవేళ ప్రాక్సీ తీసుకోవాలి అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1-1.5 అయితే చార్జ్ చేస్తారు. ఎవరైతే మీకిచ్చే ప్రాక్సీ వాళ్ళున్నారో. అదే టెక్నాలజీ అయినా పర్లేదు. ఆల్మోస్ట్ అయితే చార్జ్ చేస్తున్నారు. మినిమమ్ 1,00,000 వరకు అయితే చార్జ్ చేస్తున్నారు. సో, ప్రాక్సీ అయితే మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టెక్నాలజీ మీకు క్లియర్ అయింది. డాక్యుమెంట్స్. సో, మీరు బీజీవీ గురించి ఇష్యూ అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని కంపెనీస్‌ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ అన్ని కంపెనీస్‌కి అప్లై చేయండి. నేను చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే ఇలా కూడా మనం మానిప్యులేషన్ చేయొచ్చు. అది కూడా క్లియర్. అండ్ దెన్ మనకు ప్రాక్సీ. సో, ఇప్పుడు ప్రాక్సీ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ కైండ్‌లో ఉంటుంది ప్రాక్సీస్ అని. ప్రాక్సీస్ చూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఇస్తున్నా అంటే ఆళ్ళని ఇగ్నోర్ చేసేయండి. ఏది లిప్ సింక్ కానీ వాళ్ళు కాల్‌లో మాట్లాడుతున్న మీరు వినేసి మళ్ళీ మీరు చెప్పడం. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. దానికి కావాల్సిన ఒక సొల్యూషన్ ఏంటి అంటే మనకు మంచి ఏదైతే ఆన్సర్స్ గాని ఏదైతే మనకి ఇచ్చే ప్రాక్సీ వాళ్ళు ఉన్నారో మనకి పెద్ద టెన్షన్ లేకుండా అండ్ ఎందుకిలా అంటున్నా అంటే ఇప్పుడు మనం ప్రాక్సీ ఇచ్చేటప్పుడు లిప్ సింక్ ఇచ్చేటప్పుడు మనం లిప్ సింక్ మ్యాచ్ చేయలేము.
అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మనం లైక్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పేది మనం వినేసి మనం చెప్పడం కూడా మనం మేనేజ్ చేయాలి. మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఈజీగా తెలిసిపోతాయి. అసలు దాంట్లో డౌటే లేదు. అందుకోసమే ఆ కైండ్ ఆఫ్ ప్రాక్సీ అనేది సరిపోదు, సెట్ అవ్వదు. సో, దానికోసం యాక్చువల్‌గా మనకు బెస్ట్ థింగ్ ఏంటి అండ్ మీకు కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండాలి అనుకుంటే యాక్చువల్‌గా ఐ జస్ట్ బిల్డ్ ఏఐ టూల్ అది మనకు యుటిలైజ్ అవుతుంది. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం దాని తర్వాత. సో, ప్రాక్సీ కోసం మీరు ఇలా ఎవరైనా బయట పర్సన్స్‌ని అరేంజ్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే ఈ 2 లిప్ సింక్స్ అయిన తర్వాత అండ్ దెన్ ఆడియో కాల్ ఏదైతే ఈ 2 అయితే అసలు వర్కౌట్ అవ్వవు. అలా ఇచ్చే వాళ్ళనైతే మీరు ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారనుకుందాం. ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత బీజీవీ ప్రాసెస్‌లో సేమ్ మీరు ఇచ్చే కంపెనీ తెచ్చుకున్న డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారు. పీఎఫ్ ఒకవేళ అడిగితేనేమో డ్రాప్ అయిపోవాల్సిందే తప్పదింక. లేదా ఎలాగో మనం పీఎఫ్ అడిగిన కంపెనీస్‌కి వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే లాస్ట్ కేస్‌లో మేబీ ఏమన్నా పీఎఫ్ అన్నా బ్యాంక్ స్టేట్మెంట్ అని అడిగితే మీరు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాను విత్ బ్యాంక్స్ స్టాంప్ అని చెప్పేసి అలా మేనేజబుల్ అయిపోతాయి చాలా వరకు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాపర్ బ్యాంక్ స్టేట్మెంట్‌తోని అండ్ విత్ స్టాంప్‌తోని వస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇలా బీజీ కూడా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీరు వెళ్ళడం, సర్వైవల్ అవ్వడం. వెళ్ళడం, సర్వైవల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్‌తోని కంపేర్ చేస్తే వెళ్ళడం, సర్వైవల్ అవ్వడం అనేది చాలా కష్టమైతుంది. స్కిల్ లేకపోతే. సో, అప్పుడు కూడా అక్కడ మీరు వర్క్ సపోర్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ మీద డిపెండెన్సీ అయితే ఉంటుంది. మీరు స్కిల్ నేర్చుకోకపోతే, నేర్చుకుంటే అసలు ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ ఇష్యూ కూడా ఏం లేదు. సో, అందుకోసమే స్కిల్స్ నేర్చుకోవడము అండ్ దెన్ దాని తర్వాత మనకు కావాల్సిన ఏదైతే ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం ఉందో అది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఏదైతే 3 స్టేజెస్ ఉన్నాయో ఫస్ట్ టెక్నాలజీ చూస్ చేసుకోవడం, తర్వాత ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం అండ్ తర్వాత ప్రాక్సీస్. ఏదైతే మన ఇంటర్వ్యూస్ ఉన్నాయో దానికోసం. లేదు మీకు ఇలా తెచ్చుకోవచ్చు. బట్ ఒక్కసారి ఏంటంటే ఐ షో డెమో ఒక చిన్న డెమో లాంటిది చూపిస్తా. ఆ టూల్ ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. ఫైన్. సో, స్క్రీన్ షేర్ అవుతుంది. సో, ప్రెజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ఏఐ బేస్డ్ అసిస్టెంట్ మనకు ఇంటర్వ్యూస్‌లో యూజ్‌ఫుల్ కావడానికి. ఇది ఎలా యూటిలైజ్ చేయాలి అనేసి నేను ఇంకో మేబీ వెబినార్ ఇంకోటి ట్రై చేస్తాను. జస్ట్ ఇదంటే ఒక చిన్న దీని మీద అసలు చెప్పొద్దనుకున్నా. బట్ మీకు ప్రాక్సీ కోసం కూడా ఆల్టర్‌నేటివ్ కావాలి కాబట్టి ఇది ఉంది ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ చెప్పేస్తాను. ఇదేంటి అంటే మీరు మీ ఫోన్‌లో కానీ, ఇంకో ల్యాప్‌టాప్‌లో కానీ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీ ల్యాప్‌టాప్ ఇంటర్వ్యూ ఏదైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో దాంట్లో దాన్ని లౌడ్ స్పీకర్‌లో పెట్టేస్తారు. సో, లౌడ్ స్పీకర్‌లో పెట్టగానే ఇంటర్వ్యూవర్ క్వెషన్ అడుగుతున్నప్పుడు సింపుల్‌గా మీరు స్టార్ట్ రికార్డింగ్ అని క్లిక్ చేయగానే అది ఆడియోని క్యాప్చర్ చేసేసి క్వెషన్‌ని అనలైజ్ చేసి దీనికి ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఏదైతే ఇంటర్వ్యూ ఉన్నాడో. సో, ఒక చిన్న డెమో. సో, ఇదేంటి అంటే ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ నేను సేల్స్ ఫోర్స్ రిలేటెడే ట్రైన్ చేశాను. ఏఐ మోడల్ ఏదైతే ఉందో రిమైనింగ్ టెక్నాలజీస్ మీద వరకు వెళ్ళలేదు. సో, అది కూడా వెళ్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఒక చిన్న లైక్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో, ఫస్ట్ థింగ్ రికార్డ్ ఏదైతే ఉందో రికార్డ్‌ని సో, వాట్ ఆర్ ప్రొఫైల్స్ అండ్ పర్మిషన్ సెట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్? సారీ. సో, యూ కెన్ చూడొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేయగానే ఏదైతే మన ఆడియో ఉందో ఆ ఆడియోని క్యాప్చర్ చేసింది అండ్ ఆడియోని క్యాప్చర్ చేసి మనకు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ప్రొఫైల్స్ డిఫైన్స్ ఎ బేస్ లెవెల్ యాక్సెస్ వైల్ పర్మిషన్ సెట్స్ ఎక్స్టెండ్స్ ద యాక్సెస్ వితౌట్ ఆల్టరింగ్ ప్రొఫైల్ పర్మిషన్స్. ఇది బేసిక్గా మా సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఏదైతే లైక్ నా టెక్నాలజీ సేల్స్ ఫోర్స్ దాని రిలేటెడ్ క్వశ్చన్. ఇదేంటి అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది బేసిక్గా మన ఆన్సర్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఆన్సర్ని ఏఐ అనలైజ్ చేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మేబీ 1 or 2 seconds. 1 or 2 seconds కూడా కాదు. ఇప్పుడు మీరు చూసింది ఆల్మోస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వచ్చింది. ఇన్ కేస్ మీకు కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంటే 1 సెకండ్ అటు ఇటుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టూల్ లాంటిది కూడా మీరు యుటిలైజ్ చేయొచ్చు. ఇది మోస్ట్‌లీ అవైలబుల్‌గా చేస్తాను. మేబీ ఒక 1 or 2 డేస్‌లో అన్ని టెక్నాలజీస్ మీద. ఈ టూల్ ఏంటి అంటే మోస్ట్‌లీ ఏ టెక్నాలజీ అయినా లైక్ నేను చెప్పినట్టు ఫుల్ స్టాక్ కానీ, టెస్టింగ్ కానీ, డెవాప్స్ కానీ అండ్ ఈవెన్ ఏదైతే సాప్ కానీ ఆర్ ఈవెన్ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, సైబర్ సెక్యూరిటీ ఏ టూల్ అయినా లైక్ ఏ టెక్నాలజీ అయినా బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో దాని మీద ఫైన్ ట్యూన్ చేసి ఆ టెక్నాలజీ స్పెసిఫిక్గా డేటాని ట్రైన్ చేసి ఏదైతే ఏ మోడల్ ఉందో దాంతోనే అవైలబుల్గా ఉంచాలనేసి నా ట్రై అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే చెప్పాను ఇంత ముందుకు ప్రాక్సీ మెథడ్స్తో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఏది లిప్సింగ్ టైంలో కానీ ఆడియో వినేసి మనం ఆన్సర్ చెప్పడం కానీ అవన్నిటికీ సొల్యూషన్ నా ఒపీనియన్లో ఇది ఒకటే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం హ్యూమన్ డిపెండెన్సీ కట్ చేస్తున్నాం. ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వట్లేదు. మీకు తెలుసు మీ దగ్గర ఒక టూల్ ఉంది. ఆ టూల్ యూటిలైజ్ చేసుకొని మీరు ఆ ఆన్సర్స్ మీరు డైరెక్ట్‌గా సింపుల్‌గా ఏంటి అంటే మీ స్క్రీన్ మీ ల్యాప్‌టాప్ ముందు మీ ఫోన్ పెట్టేసుకుంటే
ఇంటర్వ్యూవర్ జస్ట్ కూర్చోనుకున్నప్పుడు దాని రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అది రికార్డ్ అవుతుంది. ఆన్సర్ మీకు రాగానే మీరు ఆన్సర్‌ని ఎలాగో మీ స్క్రీన్ ముందే ఫోన్ ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తూ మీరు చదివేస్తే సరిపోతుంది. ఈ టైంలో మీరు ప్రాక్సీని కూడా మేనేజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ప్రాక్సీ వల్ల చాలా వరకు ఏదైతే లిప్ సింక్ కానీ, ఏదైతే ఆడియో కాల్ విని చెప్పడం వల్ల కానీ చాలా వరకు ప్రాక్సీస్ ఫెయిల్ అయిపోతున్నారు. చాలా వరకు రిజెక్షన్ రేట్ ఎక్కువైపోయింది ప్రాక్సీస్ మేనేజ్ చేయడం వల్ల. అందుకోసమే ఈ టూల్ డెవలప్ చేయడం జరిగింది. మోస్ట్‌లీ 1 ఆర్ 2 డేస్‌లో ఇది కూడా అవైలబుల్ ట్రై చేస్తాను. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే మీ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నారో ఫేక్ కోసం. స్టెప్ 1 టెక్నాలజీ. మేబీ మీకు ఇంకా ఓపిక లేదు. ఇంకో టెక్నాలజీ నేర్చుకునేంత ఓపిక లేదు అని మీరు స్టిల్ బిలీవ్ చేస్తే ఇంకా టైం లేదు. మేబీ పర్సనల్‌గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొంతమందికి టైం కూడా ఉండకపోవచ్చు. తప్పదు ఇంకా ఈ సిట్యుయేషన్స్‌లో చేయాలని చెప్పేసి. అలాంటి వాళ్ళు టెక్నాలజీ స్విచ్ అవ్వలేరు, మారలేరు అనుకుంటే సేమ్ టెక్నాలజీలో కంటిన్యూ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మీరు మేనేజ్ చేయగలరా లేదా అని మీరు ఒకసారి డెసిషన్ తీసుకోండి. మేనేజ్ చేయగలరు అనుకుంటే ఫైన్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే డాక్యుమెంట్స్ తీసుకోవడం. ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా కన్సల్టెన్సీస్ నుంచి బయట కంపెనీస్ నుంచి తెచ్చుకోవచ్చు. అరౌండ్ 20-25K చార్జ్ చేస్తారు. సో, ట్రై చేయండి మీ నెట్వర్క్‌లో ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయని. లేకపోతే జస్ట్ ఒకసారి నాకు పింగ్ చేయండి. నేను కూడా నా నెట్వర్క్‌లో ట్రై చేసి ఎవరైనా మంచి డాక్యుమెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. అది నాకేం పెద్ద రిలేటెడ్ లేదు. దాంతో నేను బిజినెస్ చేయట్లేదు. ఫైన్. సో, మీరు డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. బీజీబీ క్లియర్. కొన్ని కంపెనీస్ ఎవరైతే డాక్యుమెంట్స్ ఇస్తున్నారో అవి ఆల్రెడీ బీజీబీ కంపెనీస్‌లో బ్లాక్ లిస్ట్‌లో ఉండిపోయినాయి. సో, అలాంటివి తీసుకోకుండా ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేయడం, లింక్డ్ఇన్ పేజెస్, వెబ్‌సైట్స్, అలా కంపెనీ డీటెయిల్స్ చెక్ చేయడం. మనకు జూబా కార్ప్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాని లోపల అలా కంపెనీ డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి. సో, ఆ కన్సల్టెన్సీ డీటెయిల్స్ ఆ వెబ్‌సైట్‌లో చెక్ చేయడం, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఏదైతే స్పెసిఫిక్‌గా టెక్నాలజీ తీసుకుంటున్నారో ఆ టెక్నాలజీ వాళ్ళ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు యాస్ ఎ సర్వీస్ లోపల. ఇలా కొన్ని పాయింట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అండ్ దెన్ మన డాక్యుమెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఏదైతే ఈ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అంటున్నారు. మేబీ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రోల్స్ అయితే లైక్ ఏది ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో, మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అండ్ దెన్ ఇంటర్వ్యూ చెప్పాను కదా! మీరు లేదు ఇలాంటివి ఏం టూల్స్ నాకు సెట్ అవ్వవు. అసలు నేను నమ్మను, ట్రస్ట్ చేయను. నేను హ్యూమన్స్‌ని నమ్ముతాను అనుకుంటే వెళ్ళండి. కానీ ఎవరైతే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందో లైక్ 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గరికెళ్ళేసి ప్రాక్సీ తీసుకొని ట్రై చేయండి. బట్ ప్రాక్సీ తీసుకొని నేను చెప్పాను కదా! లిప్ సింక్ అండ్ సేమ్ టైమ్ ఈ ఆడియో విని ఆన్సర్ ప్రాసెస్ చేయడం అవి 2 సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే యాస్ ఎ ఇంటర్వ్యూవర్ ప్యానెల్ నేను మా దాంట్లో నేను ఇవన్నీ చూసి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది చాలా బేసిక్ థింగ్ అది. ఎందుకంటే హ్యూమన్ ఫేస్‌లో ఈజీగా కనిపిస్తుంది. ఫేక్ చేస్తున్నారో లేదో అని చెప్పేసి. అదే ఇదైతే మీకు ఇంకొకరి మీద డిపెండెన్సీ ఉండదు. తను ఇప్పుడు సపోజ్ ప్రాక్సీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైక్ మనకు ఆ టైంకి అవైలబుల్ లేకపోతే మీరు ప్రాక్సీ లైక్ ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేయలేరు. మళ్ళీ రీషెడ్యూల్ చేయమంటే కంపెనీ వాళ్ళు అయితే చేయరు. ఎందుకు చేయరంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మీరు పెట్టిన టైంకి వెళ్ళకపోతే ఖతం ఇంకా మనది క్లోజింగ్ అక్కడికి ఆప్షన్. సో, అందుకే వచ్చిన ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఒకటి పాయింట్ ఇక్కడ అరౌండ్ వచ్చే ఒక్క ఆపర్చునిటీకైనా మీకు అది ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ప్రాక్సీ వల్లనో లైక్ ఏదైనా కమ్యూనికేషన్ వల్లనో మీరు సరిగ్గా చెప్పకపోతే ఆపర్చునిటీ మీరు లైక్ వదిలేసుకున్నట్టే అండ్ ఇంకో ఆపర్చునిటీ రావడానికి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎంతైనా పట్టొచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ కౌంట్స్ అన్నమాట. సో, ప్రాపర్‌గా ప్లాన్ చేయండి. బీజీపీ కోసం మీకు టెన్షన్ ఏం అవసరం లేదు. నేను చెప్పినట్టు చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి. వితౌట్ పీఎఫ్ తీసుకునే వాళ్ళు కూడా అదేం టెన్షన్ ఏం లేదు. మీరు అవి ప్లాన్ చేసేయొచ్చు. అండ్ దెన్ ప్రాక్సీస్ కోసం మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. తర్వాత వర్క్ టైమ్‌లో అయితే మేబీ మీరెళ్ళిన తర్వాత మీరు ఏఐస్ మీద ఏమన్నా ట్రైన్ ఉన్నట్టయితే ఇది మనకు కర్సర్ అని, విండ్సర్ఫ్ అని ఇలా మల్టిపుల్ ఏఐస్ ఉన్నాయి. ఇది మన కోడింగ్ కోసము, ఐటీ సైడ్ మన టాస్క్‌లు ఫినిష్ చేయడానికి. వాటిని ఒకసారి ట్రై చేయండి. అవి మీకు వర్క్ సపోర్ట్‌లో కూడా లైక్ ప్రాపర్‌గా యుటిలైజ్ అయితాయి అన్నమాట. అవి ప్రాపర్‌గా సెట్ అయిపోతాయి. సో, ఇది ఇక్కడి వరకు నేను చెప్పాలనుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా లైక్ ఈ ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో అదేంటి అంటే ఎట్ ద ఎండ్ సేల్స్ ఫోర్స్ సైడ్ రావాలి అనుకుంటే ఐ స్టార్టింగ్ ఎ న్యూ బ్రాంచ్ ఏదైతే ఒక కొత్త బ్రాంచ్ అది స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దీంట్లో ఏంటి అంటే ఐ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ తర్వాత ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి నేను ప్రతి వాళ్ళకి ఒకటి చెప్పాను. ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో మీకు ఇంటర్వ్యూ ప్రాక్సీ అవసరం లేదు. అది కంప్లీట్‌గా మనకి హెల్ప్ అవుతుందని స్టార్టింగ్‌లో చాలా మందికి చెప్పాను. కొంతమందికి ఎవరైతే తీసుకుంటారో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు అంటున్నా అంటే ఈ టూల్ వల్లనే వాళ్ళకి అంటున్నా అనమాట. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ మోస్ట్‌లీ ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఈ టూల్ ఏది వాళ్ళ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడానికి. సో, ట్రైనింగ్ ఫీస్ విల్ బి అరౌండ్ 30-35K అండ్ దెన్ ఈ టూల్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకోవాల్సిందే. అది నేను ఎవరు ఏం చేయలేరు. సో, డాక్యుమెంట్స్ మీరు తీసుకోండి. మేబీ మీరు కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక టెక్నాలజీలో ట్రైన్డ్ అయి ఉన్నట్లయితే ఆ టెక్నాలజీలో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఒక 20-25K పెట్టేసి డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. మీ ఓన్ ఇంటర్వ్యూస్ మీరు ఇవ్వగలిగితే మీకు ఖర్చు లేదు. మీరు ఆల్మోస్ట్ 2.5 సేవ్ చేసినట్టే 2.5 లాక్ వరకు. లేదు మీరు ఇంటర్వ్యూ ఇచ్చుకోలేరు అనుకుంటే
డాక్యుమెంట్స్‌కి 20-25 అవుతాయని చెప్పాను. దాని తర్వాత ప్రాక్సీ కోసం నేను ఇంతకుముందు చెప్పాను కదా! మీరు ఎవరైనా బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటే 1-1.5 లాక్ వరకు వాళ్ళు చార్జ్ చేస్తారు. లేదు మీకు ఈ టూల్ ఒకవేళ ఇన్ కేస్ ఇదేమైనా యాక్సెస్ కావాలి అనుకుంటే లైక్ యూ కెన్ పింగ్ నేను ఇది యాక్సెస్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్‌కి వస్తుంది అండ్ దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అని చెప్తాను. దీనికైతే ఖచ్చితంగా ప్రైసింగ్ ఉంటుంది. ఇది ఫ్రీగా యాక్సెస్ లేదు. ఎందుకంటే దీనిలో బ్యాక్ ఎండ్‌లో ఏదైతే క్లౌడ్‌లో జీపీయూస్ రన్ చేయాల్సి ఉంది అండ్ దెన్ ఏఐస్‌ని కూడా మోడల్స్‌ని ట్రైన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇట్స్ కాస్ట్ కూడా అవుతుంది స్టార్టింగ్‌లో సెటప్ చేయడానికి. సో మోస్ట్‌లీ స్టార్టింగ్ సెటప్ చేయడానికి మాత్రం కాస్ట్ ఉంటుంది. మరి మీరు ఎక్స్‌పెక్ట్ చేసే 1 లాక్, 2 లాక్స్ కాకుండా చాలా తక్కువ రీజనబుల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైన్. సో ఇది ఇక్కడి వరకు. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఒక్కొక్కరు ఇండివిజువల్‌గా అన్మ్యూట్ చేసి అడగొచ్చు. ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్. లైక్ ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది, లేదంటే టెక్నాలజీ రిలేటెడ్ ఆర్ ఇంటర్వ్యూస్ ఎలా అటెంప్ట్ చేయాలి. బ్రో ఈ ఈ టూల్ అనేది సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ కి యూజ్ అవుతుందా? ఎస్ ఎస్ ఎస్. సో మీ రెజ్యూమ్ ఏదైతే ఇస్తారో ఆ రెజ్యూమ్ బేసిస్లో ఏదైతే ఏఐ ఉందో దాన్ని ట్రైన్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్ మనం ఏదైతే మెన్షన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆల్రెడీ మనం ఇన్స్టాలో డిస్కస్ చేసాం రైట్ కదా. రైట్ రైట్. సో ఒకసారి నీ స్టోరీ చెప్పు బ్రో. థ్యాంక్ యూ. నాకు గుర్తు. అయితే నేను 2022 పాస్డ్ అవుట్ బ్రో. ఓకే. అయితే నాకు 3 years గా ఒక పర్సన్, నిఖిల్ అనే పర్సన్ పరిచయం నాకు. ఓకే. రోజు గ్రౌండ్ లో క్రికెట్కి వెళ్తాము, అట్లా పరిచయం. అతను ఫిట్జు జపాన్ బేస్డ్ కంపెనీలో చేస్తున్నా అని చెప్పాడు. హలో, కంటిన్యూ బ్రో. నేను మ్యూట్ పెట్టాను. కంటిన్యూ. అయితే అతని 3 years గా పరిచయం అని చెప్పేసి నాకు అప్పటికే యుఎస్ వీసా రిజెక్ట్ అయింది 3 times. ఏం చేయాలో తెలీదు. ఎక్స్పీరియన్స్ పెడదామంటే అప్పటికే 23 మిడ్లో ఉన్నాం. ఇక ఏం చేయాలో తెలియక ఒక కంపెనీ ఉంది బ్రో, గిగ్లీస్ అని, 4.5 lakhs. నువ్వు 2 lakhs కడితే నీకు 4.5 ప్యాకేజ్ ఇప్పిస్తా, నువ్వు ఏ డొమైన్ అంటే ఆ డొమైన్కి ఇప్పిస్తా అని చెప్పాడు. అలా చెప్పాక నేను 2 lakhs కట్టేసా. మా ఇంటికి తీసుకొచ్చా, మా ఫాదర్ ఫోన్ పే నుంచి పే చేసాం, అంతా అయిపోయింది. ఒక్క 23 మేలో పే చేస్తే జూలైలో న్యూస్ వచ్చింది, ఆ సిఇఓ మనీ అంతా పట్టుకొని బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాడు అది అని చెప్పేసి. ఇక అప్పటి నుంచి ఏం చేయాలో తెలియదు బ్రో. అయితే 24 అక్టోబర్లో ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అయితే నాకు యూఏఎన్ నుండి పిఎఫ్ జనరేట్ అయింది బ్రో. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదు, నేను హెల్త్ ఇష్యూస్ వల్ల చేయట్లేదు. వాళ్ళకి రెస్పాండ్ కాకుంటే అప్ స్కాన్ అని చెప్పేసి పెట్టేశారు. ఇప్పుడు నేను ఎస్ఐపిలో కొన్ని డొమైన్స్ నేర్చుకున్నాను, ఇక దాని మీద ట్రై చేసి వెళ్దామనేసి నా ఐడియా బ్రో. కానీ పిఎఫ్ని యూఏఎన్ జనరేట్ అయింది, దీనికి సొల్యూషన్ ఎలా అని చెప్తారని. సో మోస్ట్లీ కొన్ని ఇప్పుడు ఏదైతే నువ్వు డాక్యుమెంట్ తీసుకుంటావు కదా మనము వేరే కంపెనీ నుంచి, నువ్వు ఏమని చెప్పొచ్చు అంటే ఇన్ కేస్ అది క్లయింట్ నేను వాళ్ళకి వర్క్ చేశాను. సో అప్పుడు క్లయింట్ వాళ్ళ పేరోల్ కిందకి వెళ్ళడం కోసము డిస్కషన్స్ అయ్యిండే. సో ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళు పిఎఫ్ క్రియేషన్ చేశారు. తర్వాత మా కంపెనీ అండ్ ఆ కంపెనీ మధ్యలో ఏదైతే అగ్రిమెంట్ అయిందో సెట్ అవ్వలేదు. అందుకోసమే నేను మళ్ళీ మా కంపెనీ పేరోల్కి వచ్చేస్తా అని చెప్పేసి ఈ కైండ్ లో నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఇలా చేశారు, లైక్ వర్కౌట్ అయింది. కొన్ని టైమ్స్ ఏంటంటే మనం ఇప్పుడు థర్డ్ పార్టీ పీరియడ్ లో ఉండి లైక్ తర్వాత కంపెనీలో మనకి వెళ్ళిపోతాం కదా. సో ఆ టైప్ లోనే మేబీ మీరు ఆ క్లయింట్ లో వర్క్ చేశారు, లైక్ ఆ క్లయింట్ ప్రాజెక్ట్ కోసం. తర్వాత వాళ్ళు మీకు కొంతమంది మీ టీమ్ లో కొంతమంది పేరోల్ లైక్ పర్మనెంట్ చేసుకోవాలనుకున్నారు, అందులో మీరు ఒకరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతామో ఆ కంపెనీలో నాకు అంటే పిఎఫ్ లేదని చెప్పాలా బ్రో? అంతే. ఓకే బ్రో. కానీ లాస్ట్ టైం అది యూఏఎన్ అయితే జనరేట్ అయింది అని చెప్పాలి కదా. అది ఎందుకు అయిందంటే ఇలా క్లయింట్ వాళ్ళు చేశారు. సో మాకు కూడా క్లారిటీ లేదు. అండ్ మా 2 కంపెనీస్ మధ్యలో అగ్రిమెంట్ సెట్ అవ్వకపోవడం వల్ల మేము మళ్ళీ మా పేరోల్కే వచ్చేసాము అని చెప్పేసి సరిపోతుంది. లేదు అది క్లారిఫికేషన్ కావాలి అంటే నువ్వు ఏదైతే డాక్యుమెంట్ తీసుకుంటావు కదా, ఆ డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు ఎలాగో మనకు తెలిసిన వాళ్ళే, లైక్ అంటే నువ్వు తెలిసిన వాళ్ళే కదా డాక్యుమెంట్స్, వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ పెట్టించి ఏంటంటే ఇలా అవును సిచ్యువేషన్ అయింది మా కంపెనీస్ బిట్వీన్, సో కొంతమందిని పేరోల్ కోసం తీసుకోవాలనుకున్నారు, తర్వాత డ్రాప్ అవుట్ అయింది, అందుకే ఈ క్యాండిడేట్ ఇలా క్రియేషన్ అయింది అని చెప్పేసి ఒక ఈమెయిల్ పెట్టిస్తా కావాలంటే అని చెప్పేసి మనం ట్రై చేయొచ్చు. అలా అయితే చాలా మంది ఎలా భయపెడుతున్నారు అంటే వాళ్ళు నీతో లాగిన్ చేపించి నీ యూఏఎన్ హిస్టరీ చెక్ చేసి అందులో ఈ కంపెనీ ఉంటది కదా. అవును ఉంటుంది. అట్లా అప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు నేను హెచ్ఆర్ నేను చూసి లాగిన్ చేయని చెప్పి స్క్రీన్ షేర్ చేయమని అడిగా, స్క్రీన్ షేర్ చేసావు, నువ్వు చూసావు. నేను ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే
సో అండ్ సో సిచ్యువేషన్ కావాలంటే మీకు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి ఇట్లా రిలేటెడ్ మీకు అఫీషియల్ గా ఈమెయిల్ పెట్టిస్తా అని చెప్పేసి ఆ హెచ్ఆర్ నువ్వు లైక్ ఆన్సర్ ఇచ్చేసి అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొన్ని టైమ్స్ హ్యూమన్ ఎర్రర్స్ అవుతాయి అండ్ ఈవెన్ కొన్ని టైమ్స్ మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ అవుతాయి. ఏది థర్డ్ పార్టీ రోల్ నుంచి ఆ కంపెనీ పేరోల్కి వెళ్ళడం తర్వాత మళ్ళీ బ్యాక్ రావడం. అంటే మనం అఫీషియల్ కంపెనీ వాళ్ళైతే రెస్పాండ్ కాదు బ్రో, అంటే వేరే వాళ్ళేం వాళ్ళతో వస్తారు కూడా మనం క్లయింట్ దగ్గర దాకా మనం వెళ్ళాం. ఎందుకంటే ఎవరు వెళ్ళరు క్లయింట్ దాకా. ఆ, నువ్వు వెళ్ళేది ఈ ఏదైతే నీ కంపెనీ డాక్యుమెంట్ పెట్టినావు కదా వాళ్ళ దగ్గర నుంచే నువ్వు ఈమెయిల్ ఇప్పిస్తావు. ఓకే బ్రో. అసలు ఇంకోటి MNC లోకి అయితే వెళ్ళొద్దు కదా బ్రో, అంటే లేదు ఇట్లా రిస్క్. ఇగ్నోర్ చేయడమే ఇంకా. ఇంకోటి బ్రో, ఎలా ఎలా తెలుస్తాయి బ్రో ఇది స్టార్ట్అప్ ఇది పెట్టి ఇన్ని ఇయర్స్ అయింది అది ఇది అని ఇక మనం పర్సనల్ సెర్చ్ చేసుకోవాలా? ఈ జూబా కార్ప్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు కంపెనీ నేమ్ సెట్ చేయగానే లైక్ ఎవ్రీ డీటెయిల్స్ వస్తాయి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి, లైక్ ప్రాపర్ ఉన్నాయా, మళ్ళీ లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ వస్తుంది. యా. ఇది సర్టిఫికేట్స్ అడగట్లేదు బ్రో. ఇప్పుడు మనం జాయిన్ అవ్వడానికి, ఇప్పుడు ఫ్రెష్ గా జాయిన్ అవ్వడానికి కంపెనీస్ అంటున్నాం అంటే MNC కాకుండా ఒక 7-8 lakhs ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా నార్మల్ కంపెనీస్ కూడా. అవును అవును అలా అవి ఎలా తెలియాలి అని. ఓకే అలా అంటున్నారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ వేస్తామో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ముందు ఖచ్చితంగా కంపెనీస్ వాళ్ళు PF కావాలి అనుకుంటే వాళ్ళు స్టార్టింగ్ అడిగేస్తున్నారు ఏది రీసెంట్ టైమ్స్ లో. ఓకే బ్రో. వాటిని ఇగ్నోర్ చేసేయడమే ఇంకా. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇంకెవరికైనా బ్రో మీరు సేల్స్ ఫోర్స్ టెక్నాలజీలో మీకు ఉంది కదా, టచ్ అవును. అనేది ఉంది కదా, అవును మీ ఇంట్రో కొద్దిగా చెప్పగలుగుతారా? ఇంట్రో ఓకే ఓకే అది వచ్చేసి సేల్స్ ఫోర్స్ లో కోర్ బ్రో. ఇది మన అపెక్స్ అడ్మిన్ LWC ఇంటిగ్రేషన్ అండ్ అలాంగ్ విత్ ద ఏజెంటిక్ కోర్స్. సో అరౌండ్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 8+ ఉంటుంది. స్టార్టింగ్ లో ఏంటంటే మల్టిపుల్ టెక్నాలజీస్ మీద చేశాను అనమాట. ఆ టెక్నాలజీస్ ని లైక్ స్టార్టింగ్ MIS నుంచి రియాక్ట్ కి షిఫ్ట్ అయ్యా, రియాక్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ షిఫ్ట్ అయ్యా. ఏదైతే నా ప్రీవియస్ బిఫోర్ సేల్స్ ఫోర్స్ జాయినింగ్ నేను రియాక్ట్ అనమాట, రియాక్ట్ మీద వర్క్ చేసి అండ్ దెన్ సేల్స్ ఫోర్స్ మీద షిఫ్ట్ అయ్యా. బట్ ఏంటంటే ముందు ఆల్మోస్ట్ రియాక్ట్ లో 1 year చేశాను, తర్వాత MIS మీద 1 year చేశాను. ఆ 2 years కి ఇంకో 2 years యాడ్ చేసి సేల్స్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాను అనమాట 4+ అరౌండ్ 20 టైం. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుంది. అందుకే అండగా ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఇప్పుడు నేను రియాక్ట్ మీద 1 year చేసిన ఏదైతే నాకు లాజిక్ ఉందో ఇక్కడ నేను 4 years తో మేనేజ్ చేసుకోవడానికి నాకు సపోర్ట్ చేసింది అనమాట. ఈవెన్ 20 టైంలో మీరు ఏదైతే ప్రజెంట్ మీరు చూస్తున్న AI టూల్స్ కానీ ఇఫ్టేక్ కానీ బ్యాక్డోర్ ట్రెండింగ్ ఇవన్నీ అప్పుడు ఏం లేవు. బగ్ సపోర్ట్ ప్రాక్సీ ఇలాంటివి వస్తాయి ఫస్ట్ అప్పుడు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. అప్పుడు మేనేజ్ చేశానంటే అప్పుడు రియాక్ట్ లో నేను చేసిన 1 year వల్ల దీంట్లో ఈ 4 years మేనేజ్ చేయాలి. బ్రో మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అన్నారు కదా బ్రో, ఇన్ కేసు ఒకవేళ వాకిన్ రమ్మంటే ఎలా బ్రో? అప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. ఏం చేయలేదా? బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వాకిన్స్ పెట్టారు. మోస్ట్లీ ఫ్రెషర్స్ కి వాకిన్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాకిన్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళు కంపెనీకి వెళ్ళకుండా ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేంత సిచ్యువేషన్ లేదు కాబట్టి మోస్ట్లీ ఇది వర్చువలే ఉన్నాయి. 95% వర్చువలే ఉన్నాయి. మేబీ లెవెల్ 1 లెవెల్ 2 ఏదైనా కొన్ని కంపెనీస్ పిలిస్తే వెళ్ళవచ్చు. 90% అయితే వర్చువల్. ఓకే బ్రో. ఫైన్, ఎవ్రీవన్ క్లియర్? బ్రో ఈ సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ ఎలా యూజ్ అవుతుంది ఫర్ MBA క్యాండిడేట్స్ కి? మార్కెట్ అంటే ఇంకా MBA వాళ్ళకి మార్కెటింగ్ క్లౌడ్ అనేది ఏం లేదు. బేసిక్ ఏంటంటే మార్కెటింగ్ క్లౌడ్ అనేది మన కంపెనీస్ క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు ఆ క్యాంపెయిన్స్ ని వాళ్ళు ప్రాపర్ గా ఏది లైక్ అనలైజ్ చేసుకోవడం కోసం వాటి డేటా అండ్ స్టోరీస్ మార్కెటింగ్ ఏది క్లౌడ్. ఇది స్పెసిఫిక్ MBA వాళ్ళకి సెట్ అవుతాను ఏం లేదు. MBA వాళ్ళైనా ఎవరైనా అది చేయొచ్చు. బట్ ఏంటంటే మార్కెటింగ్ క్లౌడ్ అని స్పెసిఫిక్ టు ఒక క్లౌడ్ వెళ్ళకుండా మీరు సేల్స్ ఫోర్స్ ని కోర్ నేర్చుకోండి. ఇది అడ్మిన్ LWC అపెక్స్ ఇది మీరు ఓన్లీ స్పెసిఫిక్ టు మార్కెటింగ్ క్లౌడ్ వెళ్తే మీరు స్పెసిఫిక్ మార్కెటింగ్ క్లౌడ్ పొజిషన్స్ అప్లై చేయాల్సి. అదే ఈ కోర్ సైడ్ వస్తే మీరు సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్ ఇలా ఒక 2-3 క్లౌడ్స్ పెట్టేసుకొని మీరు డెవలపర్ లాగా ఉంటారు, లైక్ కోర్ డెవలపర్ లాగా ఉంటారు కాబట్టి అలా అటు సైడ్ వెళ్ళచ్చు. మీరు స్పెసిఫిక్ టు మార్కెటింగ్ క్లౌడ్ అంటే మళ్ళీ ఆపర్చునిటీ చాలా తగ్గిపోతాయి. ఓకే బ్రో కొన్ని కన్సల్టెన్సీస్ మేము మళ్ళీ మీకు PF క్రియేట్ చేస్తాం అంటున్నారు కదా బ్రో, అదే ఎలా బ్రో? అది జస్ట్ అకౌంట్ క్రియేషన్ అవుతుంది. అది మనకు BGBలో అసలు ఏం వర్కౌట్ అవ్వదు. ఏం వాళ్ళు వర్క్? ఏంటంటే మనకు పాస్ట్ డేస్ లో అకౌంట్ క్రియేషన్ చేసిస్తారు. ఏది 20 నుంచి 20 ఏ డేట్ అయినా చేసిస్తారు. బట్ దాంట్లో ట్రాన్సాక్షన్స్ అవ్వవు. సో మనం అసలు BGBకి యూటిలైజ్ చేసుకోలేం కాబట్టి ఇగ్నోర్ చేయడం బెటర్. అది దానికి ఎక్స్ట్రా చార్జెస్ అడుగుతారు. ఈవెన్ ఫార్మ్స్ ఇచ్చినాము, ఫార్మ్స్ ఇచ్చి కూడా ఇస్తామని చెప్తారు. ఇవేవి వేస్ట్, అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ. గా
జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకోండి, ఈమెయిల్ అయితే నేను ఎలా అనుకున్నానంటే ఇప్పుడు చేసిన కంపెనీలోనే పే స్లిప్ అంటే మంత్లీ శాలరీ జనరేట్ ఎంత అయింది, గ్రాస్ ఎంత, ఇవన్నీ పెట్టేసి కొత్తగా క్రియేట్ చేస్తారేమో అనుకున్నాం బ్రో. లేదు లేదు అలా అవ్వాలి, అలా ట్రాన్సాక్షన్ చూపించలేము. అదే సో ఫార్మ్ 16 కానీ పిఎఫ్ కానీ క్రియేషన్ చేస్తా అంటే ఎక్స్ట్రా మనీ తీసుకుంటాను, వేస్ట్ ఆఫ్ మనీ. అది సింపుల్ డాక్యుమెంట్ తీసుకోండి వితౌట్ పిఎఫ్, వితౌట్ ఫార్మ్ 16. ఈవెన్ బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కూడా మీరు ఆ కన్సల్టెన్సీకి ఏమి వెళ్ళక్కర్లేదు. చెప్పినట్టు ఏదైతే వే ఉందో ఏది ఫిజికల్ డాక్యుమెంట్ విత్ స్టాంప్ అనేసి అలా కూడా ట్రై చేయండి, అది వర్కౌట్ అయితే ఇన్ కేస్ కొన్ని కంపెనీ. ఓకే. హాయ్ బ్రో. చెప్పండి bro. యాక్చువల్లీ నాకు 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2.5 years. ఓకే సో తర్వాత 1 year గ్యాప్ ఉంది. ఓకే సో ఆ 2.5 years కి నాకు అన్ని జెన్యూన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పిఎఫ్, యుఎన్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు నేను ట్రై చేయాలనుకుంటే ఏదైనా రీజన్ చెప్పి 1 year కి ట్రై చేయాలా, లేకపోతే ఈయన 1 year కూడా ఎస్పీ డాక్యుమెంట్స్ పెట్టి మొత్తం 3 years అని చెప్పి ట్రై చేస్తే ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఓపెనింగ్స్ ఒకవేళ మీ టెక్నాలజీ లోపల ఉంటే మీ జెన్యూన్ తోనే కంటిన్యూ అవ్వండి ఫస్ట్ పాసిబుల్. ఎందుకంటే మీరు ఏ కంపెనీకైనా అప్లై చేసుకోవచ్చు, మనం రెస్ట్రిక్టెడ్ ఉండదు. లేదు ఓపెనింగ్స్ లేవు మీ దాంట్లో 3.5 or 4 దగ్గర ఉన్న వాటికే ఓపెనింగ్స్ ఉన్నాయండి, అప్పుడు ఇంకా 1 place యాడ్ చేయండి, తప్పదు ఇంకా. ఎందుకంటే ఓపెనింగ్స్ లేనంత వరకు మీరు ఏం చేయలేరు, మీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా. ఎట్ ద ఎండ్ మనకు కావాల్సిన జాబ్ లేదు, ఎంత జెన్యూన్ ఉన్నా Yes. మనకు జాబ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి సపోజ్ ఇప్పుడు 2.5 కాకుండా 3 place ఒకవేళ మీ దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, సో యాడ్ చేయండి. ఎట్లాగో పిఎఫ్ అడిగే కంపెనీస్ ని వదిలేయండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రీవియస్ ఉన్నాయి ఈ దాంట్లో లేదు స్టార్ట్అప్ అని చెప్పేసి చెప్తే కొన్ని వింటారు, సో అలా ట్రై చేయండి. ఓకే. ఎట్ ద ఎండ్ మనకు 1 or 2 months లో జాబ్ వచ్చేలా చూసుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి, ఇన్ కేస్ ఓపెనింగ్స్ లేకపోతే మీ స్పెసిఫిక్ స్కిల్. ఓకే. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో, నా పేరు గౌతమ్. చెప్పు బ్రో. అది ఇప్పుడు సేల్స్ చూస్తున్నారు కదా, దానిపై ఖచ్చితంగా సర్టిఫికేషన్ కావాలా బ్రో? లైక్ ఎగ్జాంపుల్ 2 years ఎక్స్పీరియన్స్ పెట్టేటట్టు వెళ్ళేటట్టుకుంటే. సో సర్టిఫికేషన్ అంటే కొన్ని కంపెనీస్ ప్రిఫర్డ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు సర్టిఫికేషన్ నీ దగ్గర నుండి ఎలా ఉంటుందంటే నువ్వు ఎక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ షార్ట్ లిస్ట్ ఎక్కువ అవుతుంది ఏది ఇంటర్వ్యూస్ లో. ఆ సర్టిఫికేషన్ కి మనకు ఆల్టర్నేట్ ఏంటి అంటే ట్రయల్ హెడ్ ఉంటుంది సేల్స్ ఫోర్స్ వాళ్ళది, దాంట్లో ట్రేడెడ్ పాయింట్స్, రైట్ బ్యాచెస్. రైట్ ఆ బ్యాడ్జెస్ ఎనఫ్. నీకు ప్రాపర్ మంచి బ్యాడ్జెస్ ఉంటే నీకు అది ఒక పెద్ద సర్టిఫికేషన్. ఓకే. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే నో. Okay, fine. Everything is clear. Thank you everyone. So if in case ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ పింగ్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. యా బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.